హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం. ఇవ్వండి మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. పెరుగర్లు అవన్నీ చేస్తుంది మా కోసం. ఇవ్వండి మా నాన్నమ్మ మాట్లాడుతుంది. మాట్లాడి. హాయ్ అండి, నేను మళ్ళీ మీ పెద్దమ్మని మళ్ళీ వచ్చేసాను. ఇదిగోండి మా పెద్ద మనవడు సాకేత్, మా చిన్న మనవడు రోహిత్. వీళ్ళిద్దరు మా మనలండి. వీళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ వీళ్ళ గురించి ఒక రెండు ముక్కలు మంచి ముక్కలు చెప్దామని వీడియో తీసుకోవాలనుకున్నాం. కానండి వీళ్ళు చిన్నప్పుడు నర్సరీగా ఉన్నప్పుడు నేను వీళ్ళ కోసం నేను ఆయాగా పనిచేసి ఈ పిల్లోడిని నర్సరీ ఎక్కడ వేసారో అక్కడ చేశాను పని. మళ్ళీ వీడిని స్కూల్ మార్చిన తర్వాత మళ్ళీ వీడి కోసం మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళిపోయాను. అంత ప్రేమ అండి పిల్లలంటే నాకు. మళ్ళీ యూకేజీకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వీడు వచ్చాడు నర్సరీకి. వీడి కోసం మళ్ళీ నర్సరీకి మళ్ళీ అక్షర స్కూల్లోకి వచ్చాను. మళ్ళీ అక్షర స్కూల్లో చేసిన తర్వాత పిల్లలంటే నాకు అంత ఇష్టం వల్ల వాళ్ళ కోసం నేను స్కూల్లో కూడా ఇలా వదిలిపెట్టకుండా చేశానండి. ఆ తర్వాత కరోనా వచ్చింది. తర్వాత ఇంకా బచ్పన్ స్కూల్ నుంచి మళ్ళీ భాషలో వేసేసారు. ఇంకంతే మాకు ఆంధ్రాకి వచ్చేసామండి. హైదరాబాద్లో ఉన్నప్పుడు వీళ్ళ కోసం నేను అంత బాధపడ్డానండి. ఎందుకు చెప్తానంటే రేపు పొద్దున్న వీళ్ళు వీడియో చూసినప్పుడు మా నాన్నమ్మ మా కోసం ఎంత చేసిందా అని వీళ్ళు అనుకోవాలా. అంత గురించి చేస్తాను. చాలా బాధపడాను. నేను స్కూల్లో పనిచేసినప్పుడు ప్రిన్సిపాల్ దగ్గర మాటలు కాసాను, టీచర్ దగ్గర మాటలు కాసాను వీళ్ళ కోసం. వీళ్ళంటే ఏడుతుంటే నేను పాము ఒప్పేది కాదు. వీళ్ళ కోసం వెళ్తుంటే వాళ్ళు నన్ను దెబ్బలాడేవారు. ఏందయ్యమ్మా వాళ్ళ కోసం తిరుగుతాను నువ్వు అనేవారు. మన పిల్లలు అలా ఏడితే మనం ఉండం కదండి. ఏదో టయానికి అన్నం తినిపించాలా, టయానికి అన్నం చూడాలని నేను వీళ్ళ కోసం నేను స్కూల్లో ఆయాగా కూడా పనిచేసి వీళ్ళ కోసం అంత బాధపడ్డానండి. అది నేను వీళ్ళ కోసం చేసింది ఏంటి మంచి పని అన్నది చెప్పాలనుకున్నాను. వీళ్ళకి నేను ఒక మంచి పని అయితే చేశానంటే మా పిల్లలకి నేను ఎప్పుడు కూడా మా పిల్లలకు మంచి పని చేయలేదు. మా పిల్లలు ఎలాగ ఉంటారో అలాగే ఉంటారు వీళ్ళిద్దరు కూడా. రోహిత్ అండి, వీడు ఏదన్నా ఉంటే మనసులో ఏమి దాచుకోడు, అన్నీ చెప్పేస్తాడు. ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఇంకా ఇంట్లో ఏదైనా వాళ్ళిద్దరు వాళ్ళ డాడీ మమ్మీ అని అనుకున్నారు అనుకోండి, అవి నాకు చెప్పేస్తాడు. ఈ రోహిత్ ఏదన్నా కూడా ఏమి చెప్పడండి. నాన్నమ్మ బాగున్నారా తిన్నారా అంటాడు అంతే. వాళ్ళ మమ్మీ అంటదే ఏదైనా చెప్పచ్చు కదరా, ఆ రెండు ముక్కలు నాకు ఏమైనా మాట్లాడదు కదంటే ఏం మాట్లాడతారు నాకు ఏం తెలుస్తుంది. కొంచెం పెద్ద వయసు వచ్చాక వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లలు దాని మీద వాళ్ళ డాడీ మా పిల్లలు మేము అలా చదివించుకోకపోయినా వాళ్ళ డాడీ మంచి స్కూల్లో వేసి చదివిస్తున్నాడంటే మేము ఎంతో ఆనందపడుతున్నామండి. మాకు అదే సంతోషమైందండి. మా పిల్లల్ని ఇడిచిపెట్టేసి మేము పొలం పనులకి వెళ్ళిపోయేవాళ్ళమండి. పొలం పనులు మా పిల్లలు పొద్దున పోయి సందాలు వస్తే బితుకుమని ఉండేవారు. ఇవాళ మా పిల్లలు అంచక మంచి స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళు అక్షరా స్కూల్ చూశారు, బచ్పన్ స్కూల్ చూశారు, భాషన్ స్కూల్ చూశారు, శ్రీ సైచంద్ర స్కూల్ చూశారు, మళ్ళీ భాషన్ స్కూల్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరుమల స్కూల్కి వచ్చేసారు. స్కూల్ ఏ స్కూల్ విడిచిపెట్టలేదండి. వీళ్ళు అన్ని స్కూళ్ళు తిరిగేశారు. మాటలు రావు అని కాదండి, ఎంత ఆలోచన గుట్టు ఎక్కువ. మా అబ్బాయి వాళ్ళు ఎలాగ ఉండేవారో వీళ్ళు కూడా అలాగే ఉంటారు. సేమ్ వాళ్ళలాగా ఉంటారండి వీళ్ళు. అందుకని నాకు చాలా ఇష్టం. నాకు మా పిల్లల్ని అలా మేము ఎప్పుడు చూసుకోలేదు. అలాగే వీళ్ళని మేము బాగా మంచిగా చూసుకొని ఎప్పుడు వచ్చినా నాన్నమ్మ నా పెరుగారులు ఉండంటారు, అయ్యే వండుతాం. ఏముందండి కాసేపు 5 నిమిషాలు కష్టపడితే వాళ్ళ ఆనందం మా ఆనందం అండి. 5 నిమిషాలు కష్టపడతాం, తర్వాత వాళ్ళు తినేదితే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ బోర్డు కొనిపెడతారు, ఎట్టినా మన చేతులు ఎట్టింది మనకు ఆనందం. ఈ పిల్లల గురించి అది చెప్పాలని నేను వీడియో తీయమన్నాను మా అబ్బాయిని. మా ఊరు వస్తారండి. మా ఊరు వచ్చి ఎక్కడికైనా బయటికి వెళ్తారు కదా, బయటికి వెళ్ళినప్పుడు మీకు ఎవరంటే ఇష్టం అని అడుగుతారట. బయటని అడిగితే మా నాన్నమ్మ అంటే మాకు చాలా ఇష్టం అంటారటండి. అందరూ కూడా మాకు చెప్తారు మా నాన్నమ్మ అంటే మాకు చాలా ఇష్టం అని చెప్తారండి. ఏదైనా వచ్చి రాగాలని 5 రూపీస్ అని అడుగుతారండి. ఇస్తాను వెళ్తారా, వెళ్ళినప్పుడు అడుగుతారట మీన ఎవరంటే మీకు ఇష్టం రా అని అడుగుతారంట. అడిగినప్పుడు మా నాన్నమ్మ అంటే మాకు చాలా ఇష్టం, మాకు ఏది కాదు అది పెడుతుంది అంటారట. అది ఆ మాట మళ్ళీ మేము వీళ్ళు వెళ్ళిపోయి చెప్తారండి. చెప్తే ఎంత ఆనందంగా ఉంటుందండి. మేము మా నాన్నమ్మ అంటే ఇష్టం అంటారంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఎంత చూస్తే అలా మాట్లాడారని వాళ్ళందరూ నన్ను అలా అంటారండి. అదండి మా నాన్నమ్మ అంటే ఇష్టం ఉద్యోగం కనుక చూసారా. వాళ్ళ మమ్మీ గారెలే వద్దు, ఏం కష్టపడతావులే వద్దండి, అచ్చమాట ఏదో తింటున్నారు కదా అన్నది రాత్రి ఫోన్ చేసినప్పుడు. లేదు నాన్నమ్మ నువ్వు గారెలు వెనకాల పీకెత్తున్నారండి వాళ్ళ అమ్మని. పీకెత్తే మరి మానేయగలమా, మానలేం కదండి. వండి పెట్టారండి. మా నాన్నమ్మ ఎప్పుడు చికెన్ గాయలు పెరుగాయలు చేస్తారండి. అయ్యే అడుగుతారండి, అయ్యే తింటారండి. ఏముందండి తిన్నదే కదండి, మనం ఏం పెట్టగలం వాళ్ళకి, ఏం పెట్టలేం. వీళ్ళకి ఇచ్చింది ఏమీ లేదండి. ఈ ఇల్లు కట్టి వాళ్ళ డాడీ మాకు ఇల్లు కట్టి ఇచ్చాడని చెప్పాను కదండి. ఆ ఇంటి మీద కూడా వీళ్ళ పేర్లే పెట్టానండి. రేపు పొద్దున్న వాళ్ళదానండి ఇల్లు. ఇలా సాకేతు రోహిత్ అని వాళ్ళ పేర్లే పెట్టాను బోర్డు మీద. వాళ్ళకేనండి ఇల్లు. బంగారు తల్లు. అదే
ఓకే